హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర విజయ్ సేతుపతి నటించిన తలైవా తలైవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, టాలీవుడ్ యంగ్ హీరో కిరీటి నటించిన జూనియర్, బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే నటించిన సయ్యారా, బాలీవుడ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేరా, బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే జెనిఫర్. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ తలైవన్ తలైవి. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మిస్సెడ్ టాక్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా కొంచెం మినిమం కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లు చూసుకుంటే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించినట్టుగా అనిపించడం లేదు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే 1 కోటి దాకా షేర్ ను మాత్రమే అందుకోగా, అలాగే 2 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. తమిళనాడులో అయితే ఈ మూవీ కొంచెం బెటర్ కలెక్షన్ సాధించి 1.75 కోట్ల దాకా షేర్ ను అయితే అందుకోగా, అలాగే 3 కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది. ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 75 లక్షల దాకా షేర్ ను మాత్రం అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 3.27 కోట్ల దాకా షేర్ ని, అలాగే 5.5 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 18.75 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే టాక్ ని అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లే సాధిస్తుంది. మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 10.5 కోట్ల దాకా షేర్ ని, అలాగే 17 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మీద ఈ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే లోకి వచ్చేసి 15.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే సీడెడ్ లో 7.35 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఉత్తరాంధ్రకు వచ్చేసరికి 6.95 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 4.75 కోట్ల దాకా షేర్ ని, లో 3.78 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 4.65 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 3.60 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులోకి వచ్చేసరికి 1.90 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 47.60 కోట్ల దాకా షేర్ ని, అలాగే 70.05 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 103.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 56 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే తమిళనాడు, కర్ణాటక ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే రాష్ట్రాల్లో ఈ మూవీ 70.05 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే కర్ణాటకలో 5.10 కోట్ల దాకా గ్రాస్ ని, అయితే 80 లక్షల దాకా గ్రాస్ ని, అయితే 12 లక్షల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకోగా, ఓవర్సీస్ లో అయితే 15 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 87 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 53 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే ఇంకా 74.5 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ యంగ్ హీరో కిరీటి నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా మాత్రం కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మూవీ 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల దాకా షేర్ అయితే అందుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 40 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది, అలాగే 80 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 2.10 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 50 లక్షల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో అయితే 2.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 4.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే 5.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 1.30 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 6 కోట్ల దాకా షేర్ ని, అలాగే 12.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 4 కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ కలెక్షన్ లో ఈ మూవీ ఇక ముందు అందుకుంటుందో లేదో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సైరా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది.
ఈ మూవీ 8వ రోజు 18 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే 22 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, వారం కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ 73 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, 8వ రోజుకి వచ్చేసరికి 18 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 85.70 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, మూవీ ఇండియా వైడ్ గా 120 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, అలాగే ఓవర్సీస్ లో 45 కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ 265 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసేసింది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 30 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ముందు ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు సృష్టించుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ 35 రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల దాకా షేర్ అయితే అందుకోగా, అలాగే 5 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 4 లక్షల దాకా షేర్ ని, అలాగే 7 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 35 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నైజాంలో 18.50 కోట్ల దాకా షేర్ ని, లో 5.18 కోట్ల దాకా షేర్ ని, అందులో 6.45 కోట్ల దాకా షేర్ ని, లో 3.05 కోట్ల దాకా షేర్ ని, లో 1.76 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 2.50 కోట్ల దాకా షేర్ ని, కృష్ణలో అయితే 2.47 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో 1.37 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 41.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 72 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 35 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 7.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతున్న ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో 20.40 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 14.10 కోట్ల దాకా గ్రాస్ ని, ఇలా అయితే 1.25 కోట్ల దాకా గ్రాస్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 32.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 140.50 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 70.70 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 35 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 4.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ దశగా దూసుకుపోతుంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జెనిఫర్. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ 35 రోజు ఇండియా వైడ్ గా 7 లక్షల దాకా షేర్ ని, అలాగే 15 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా 35 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 35 రోజుల్లో 170 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే ఇండియా వైడ్ గా 205 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 66 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకోగా, 275.30 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 35 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 90 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.